బాహుబలి సినిమా చూసినప్పుడు మనం మాహిష్మతి సామ్రాజ్యాన్ని, అమరేంద్ర బాహుబలి పరాక్రమాన్ని చూసి మురిసిపోయాం. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం మన భారత గడ్డపై అంతకు మించిన వీరగాథ ఒకటి నిజంగానే జరిగింది. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర. ఇక్కడ నేను ఛత్రపతి శివాజీ నింపిన స్ఫూర్తితో, వాటర్ పైన రంగోలీతో ఆయన చిత్రాన్ని వేస్తున్నాను. ప్రతి కథలో కొత్త అనుభవం ఇచ్చే ఆనందకృష్ణకు స్వాగతం. నాయకులను మామూలుగా వాళ్ళు సాధించిన విజయాలను బట్టి, వాళ్ళు గెలిచిన యుద్ధాలను బట్టి అంచనా వేస్తాము. అసలైన నాయకుడి గొప్పతనం వాళ్ళు ఎలా నడిపించారు, వాళ్ళు ఏ విలువల మీద నడిచారు అనే దాని మీద ఉంటుంది. అలాంటి నాయకుడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనని ఒక యోధుడుగా కాకుండా ఆయనలోని వ్యూహకర్త, నైతిక విలువలున్న పాలకుడి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. శివాజీ పుట్టుకే ఒక బలమైన సంకల్పంతో జరిగింది. అది ఎలాగంటే, తన తల్లి జిజియాబాయి గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక ముస్లిం సైనికుడు శివాలయాన్ని అపవిత్రం చేయడం చూసి ఆమె చాలా బాధపడుతుంది. ఆ క్షణంలోనే ఆమె ఒకటి గట్టిగా నిర్ణయించుకుంటుంది. అదేంటంటే, తన కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డను అధర్మాన్ని ఎదుర్కొనే యోధుడిలా పెంచాలని. అలా శివాజీకి గర్భంలో ఉన్నప్పటి నుండే ఒక బలమైన లక్ష్యం నిర్దేశించబడింది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి తన తల్లి నేర్పిన రామాయణం, మహాభారతం లాంటి కథలతో ఆ లక్ష్యానికి నైతిక బలం కూడా చేకూరింది. జిజియాబాయి తన కొడుకుని ఎప్పుడూ ఒక రాజులా చూడాలనుకోలేదు, ఒక ధర్మోద్ధారకుడిగా చూడాలనుకున్నారు. ఆ పెంపకం ఆయన ప్రవర్తనలో చిన్న వయసు నుంచే కనిపించడం మొదలయ్యింది. శివాజీకి 10 ఏళ్ల వయసున్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ ఆస్థానానికి తన తండ్రితో కలిసి వెళ్ళినప్పుడు అందరూ సుల్తాన్కు తల వంచి సలాం కొడుతున్నారు. కానీ శివాజీ మాత్రం తల వంచకుండా నిటారుగా నిలబడ్డాడు. ఇది పొగరు కాదు, ఇది ఆయనలో లోతుగా నాటుకుపోయిన ఆత్మగౌరవం. నేనెవ్వరికీ బానిసను కాదు, నా ప్రజలకు, నా ధర్మానికి మాత్రమే నేను జవాబుదారిని అని చెప్పటం. ఆ రోజు సుల్తాన్ శివాజీ చిన్నపిల్లాడులే అని వదిలేశాడు. కానీ శివాజీ ఇచ్చిన సందేశం మాత్రం చాలా పెద్దది. తన తండ్రి ఇదంతా చూసి చాలా భయపడ్డాడు. కానీ జిజియాబాయి మాత్రం తన కొడుకు ప్రవర్తనకు గర్వపడింది. ఎందుకంటే తను ఎలా పెంచాలనుకుంటుందో తన కొడుకు శివాజీ అలాగే తయారవుతున్నాడు కాబట్టి. శివాజీ 16 ఏళ్ల వయసులో తన తల్లి కోరిక మేరకు తోరణ దుర్గంపై దండెత్తి ఆ యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఇది కేవలం తల్లి మాట మీద గౌరవంతో చేసిన పనే కాదు, అది తన తల్లి నిర్దేశించిన లక్ష్యం వైపు వేసిన మొట్టమొదటి అడుగు కూడా. శివాజీ తన జీవితంలో 27 సంవత్సరాల పాటు 100కు పైగా యుద్ధాలు చేసినట్లు, అందులో ఏదీ ఓడిపోలేదని ఆధారాలు చెబుతున్నాయి. ఇది కేవలం కండబలంతో సాధ్యమవుతుందా? కాదు. దాని వెనుక అసాధారణమైన వ్యూహాత్మక ఆలోచన ఉంది. ముఖ్యంగా శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని పాటించటం. శివాజీకి తెలుసు, లక్షల సైన్యం ఉన్న మొఘలులను మైదానంలో ఎదుర్కోవడం ఎంత మూర్ఖత్వమో. అందుకే ఆయన యుద్ధక్షేత్రాన్ని మార్చేసి తన బలం ఉన్న సహ్యాద్రి కొండలను తన ఆయుధంగా మార్చుకున్నాడు. శివాజీ కొన్నిసార్లు కొన్ని యుద్ధాలలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆయన శత్రువుని బట్టి, శత్రువు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేసి శత్రువుని ఓడించేవాడు. శివాజీకి ఉన్న దూరదృష్టి గురించి మనం మాట్లాడితే, ఆ రోజుల్లో శివాజీ మొట్టమొదటి నౌకాదళాన్ని స్థాపించిన మహారాజు. భారతీయ రాజులెవరూ సముద్రం గురించి ఎందుకు పెద్దగా పట్టించుకోలేదో కానీ శివాజీ మాత్రం సముద్రం మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆయన భవిష్యత్తును చూడగలిగాడు. పోర్చుగీసు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గాల నుంచే వచ్చి దేశాన్ని ఎలా ఆక్రమిస్తున్నారో గమనించారు. సముద్రం మీద పట్టు లేకపోతే తీర ప్రాంతాలకు రక్షణ ఉండదని, దేశ వాణిజ్యం విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆయన గ్రహించాడు. కేవలం ఇది రక్షణ వ్యూహమే కాదు, ఇది ఆర్థిక వ్యూహం కూడా. సముద్రంపై అధికారం ఉంటేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకే దేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత నౌకాదళాన్ని నిర్మించారు. ఇది ఆయనలోని దార్శనికతకు తిరుగులేని సాక్ష్యం. ఏ రాజైనా ప్రజల మద్దతు లేకుండా నిలబడలేడు. ఆ మద్దతు వాళ్ళ పాలన నుండే వస్తుంది. ముఖ్యంగా శివాజీ బలహీనుల పట్ల, స్త్రీల పట్ల ఆయన వ్యవహరించే తీరు చాలా గొప్పది. కళ్యాణ దుర్గాన్ని గెలిచినప్పుడు సైనికులు ఓడిపోయిన నవాబు కోడల్ని బంధించి ఒక బహుమతిలాగా శివాజీ ముందు ప్రవేశపెట్టారు. ఆ కాలంలో ఓడిపోయిన రాజ్యంలోని స్త్రీలను బానిసలుగా, భోగ వస్తువులుగా చూసేవారు. కానీ శివాజీ మాత్రం మొదట ఆమెను చూడగానే సింహాసనం దిగివచ్చి ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ కడుపులో నేను పుట్టి ఉంటే ఇంకెంత అందంగా ఉండేవాడినో అని అన్నారట.
శత్రువుని చూడగానే ఒక స్త్రీని తల్లిగా గౌరవించడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య. ఆయన కేవలం ఆమెను గౌరవించి వదిలేయలేదు. ఆమెకి బహుమతులు ఇచ్చి సైనికుల రక్షణతో సగౌరవంగా తిరిగి వాళ్ళ రాజ్యానికి పంపించారు. ఈ ఒక్క చర్యతో తన సైన్యానికి చాలా కఠినమైన, స్పష్టమైన సందేశం పంపారు శివాజీ. మన యుద్ధం శత్రుసైన్యంతో, వాళ్ళ అన్యాయమైన పాలనతో కానీ, వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ స్త్రీలతో కాదు. స్త్రీలను అగౌరవపరిస్తే కఠినమైన శిక్షలు తప్పవు. ఇది ఆయన నైతిక పాలన గురించి తెలుపుతుంది. శివాజీ పాలనలో అష్టప్రధానులు అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం సలహా ఇచ్చే బృందం కాదు. ఇప్పటి ఆధునిక ప్రభుత్వంలో ఉన్నట్లు స్పష్టమైన శాఖలతో కూడిన వ్యవస్థీకృత పాలనా యంత్రాంగం. ఆర్థికం, విదేశీ వ్యవహారాలు, న్యాయం, రక్షణ ఇలా ప్రతి శాఖకు ఒక మంత్రి అంటే ఒక ప్రధాన్ అన్నమాట. ఇది ఆయన పాలనను వ్యక్తి కేంద్రీకృతం నుండి వ్యవస్థ కేంద్రీకృతంగా చేసిన వ్యవస్థ. అంటే శివాజీ ఉన్నా లేకపోయినా వ్యవస్థ నడవాలి, ప్రజలకు పాలన అందాలి అనే దూరదృష్టితో దీన్ని ఆయన నిర్మించారు. ఇది ఒక రాజ్యాన్ని కాకుండా ఒక దేశాన్ని నిర్మించే ఆలోచన. శివాజీ అనుచరులను కాకుండా నాయకులను తయారు చేయాలనుకున్నారు. ఒకరోజు ఛత్రసాల్ అనే యువరాజు శివాజీ సైన్యంలో చేరతానంటే, నీలో ఒక రాజు అయ్యే లక్షణాలు ఉన్నాయి. నువ్వు నా కింద సైనికాధికారిగా ఉండటం కంటే వెళ్ళి నీ సొంత రాజ్యాన్ని స్థాపించి మొఘలులను ఎదిరించు అని ప్రోత్సహించి ఆయుధాలు ఇచ్చి పంపించిన వ్యక్తి శివాజీ. తన లాంటి వాళ్ళు పదుల సంఖ్యలో తయారవ్వాలని కోరుకున్నారు ఆయన. శివాజీ నింపిన ఆ స్ఫూర్తితోనే ఆయన వారసత్వం ఎంత బలంగా ఉందో మనకి అర్థం కావాలంటే ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ చరిత్ర తెలియజేస్తుంది. శివాజీ స్థాపించింది ఒక భౌతికమైన రాజ్యం కాదు, అది ఒక అచంచలమైన స్ఫూర్తి. శివాజీ, శంభాజీల మరణం తర్వాత మరాఠీలు కుంగిపోలేదు, మరింత కసితో పోరాడారు. ఎందుకంటే శివాజీ వాళ్లకు ఒక రాజ్యాన్ని కాదు, ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. ఛత్రపతి శివాజీ కేవలం ఒక విజేత, ఒక యోధుడే కాదు, ఒక మహావ్యూహకర్త, కఠినమైన నైతిక నియమావళి కలిగిన ఒక ఆదర్శ పాలకుడు. అన్నింటికంటే ముఖ్యంగా తన లాంటి ఎందరో నాయకులను తయారు చేసిన ఒక గురువు. ఆయన జీవితం ద్వారా మీరు స్ఫూర్తి పొందిన విషయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ చిత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రియేటివ్ వీడియోల కోసం ఆనందకృష్ణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.